గురువుగారు పూర్వకాలంలో మనం చూసుకుంటే ఏ జాతకాలు చూడకపోయినా వాళ్ళు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టినాక ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉండేవారు. ఇప్పుడు రోజులు మనం చూసుకుంటే చిన్న చిన్న తప్పిదాలకే వాళ్ళకి మళ్ళీ జాతకాలు చూసి అటు ఇటు అన్ని చూసి మ్యారేజ్ చేసినా కూడా వాళ్ళు చిన్న చిన్న గొడవలకి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటారు అసలు అలా? ఇప్పుడు ప్రస్తుత కాలంలో జాతకాలు చూసి జ్యోతిషులు చూపించి జాతకాలు పడి ఇద్దరు జాతకాలు బాగా పడిన వ్యవస్థ అంతా అయినా కూడా వివాహ బంధాలన్నీ కూడా ఏకంగా ఉండట్లేదు. వివాహమైనటువంటి నెల రోజులకే, వివాహమైనటువంటి 6 నెలలకే, వివాహమైనటువంటి సంవత్సరం అంతవరకు ఎందుకమ్మా, ఇవాళ వివాహమైన 3 రోజులకే డైవర్స్ అని చేస్తున్నారు. అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా శోచనీయాంశమైనటువంటి విషయం. ఎందుకంటే బాధల్లో అవతల ఆడపిల్లి వారు అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, అబ్బాయి బాధపడుతూ ఉంటాడు. మెయిన్ వీళ్ళిద్దరిని కనినటువంటి తల్లిదండ్రులకి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ఎవరిది తప్పు ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే వివాహ బంధం అంటేనే చాలా అద్భుతమైనటువంటి, ఎందుకంటే అవతల ఆడపిల్ల వాళ్ళ అమ్మ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి పురుషుడి యొక్క జీవితంలోకి అడుగుపెడుతుంది. మనకి అగ్నిసాక్షిగా కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అని మనకి అగ్నిసాక్షిగా ఒక ప్రమాణం చేస్తారు. అగ్ని అంటే అగ్ని స్వరూపమే దేవతా స్వరూపం. ప్రస్తుత కాలంలో ఇవన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే అమ్మ, వివాహం తంతు జరుగుతున్నప్పుడులోనే కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. దాని వల్ల కూడా వివాహ బంధం అనేది నిలబడదు. దంపతులు ఒకటి అవ్వడానికి బ్రహ్మగారు ఒక ముహూర్త నిర్ణయం అనేది చేస్తారు. ఈ సమయంలో ఈ పుష్కరాంశ కాలము, ఈ సమయంలో వీరిద్దరూ కూడా ఒకటవ్వాలి. మనకి వివాహ బంధం అంటే ఏమిటి అంటే 3 ముళ్ళు వేసేస్తే అదే వివాహమేమో సమయమేమో అంటారు. అది కాదమ్మా, శుభముహూర్తం అని అంటారు. శుభముహూర్తం అని రాస్తారు. శుభముహూర్తం అంటే జీలకర్ర బెల్లం అనేది ప్రధానంగా దాన్ని శుభముహూర్తంగా వధువు వరుడు చూసుకున్నటువంటి సమయం. అందుకే చూపులు కలిసిన శుభవేళ అని అంటారు మనకి ఆ మాట. ఈ సమయంలో ఆ వధువు చేతిలో ఉన్నటువంటి పదార్థాన్ని వరుడు శిరస్సు మీద పెట్టడం, ఆ వరుడు చేతిలో ఉన్నటువంటి పదార్థాన్ని వధువు తల మీద పెట్టడం, అది పెడుతూ వారిద్దరు మొహాలు చూసుకుంటారు. దాన్ని శుభముహూర్తం అంటారు. ఆ శుభముహూర్తం అనేది ఎందుకంటే ఈ వీడియో షూటింగ్ వల్ల వచ్చే సమయానికి సమయం దాటి వేసేస్తుంటారు. దానివల్ల శుభముహూర్తం అనేది దాటిపోతుంది. శుభముహూర్తం దాటిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తంతు చేసినప్పుడు ప్రయోజనం ఏముంటుందమ్మా? అదే విధంగా నల్లపూసలు కట్టే సమయం అని అంటారు. ఆ నల్లపూసలు కట్టే సమయానికి కూడా సమయం దాటివేయడం వల్ల శుభముహూర్తంలో జరగాల్సినటువంటి తంతు అంతా దుర్ముహూర్తంలో నడుస్తున్నారు. దీనివల్ల దంపతుల మధ్య ఇబ్బంది రావడం అనేది ప్రధానమైనటువంటి. రెండోది ఏమిటంటే వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఆ వివాహ వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి తంతు యొక్క విధానాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది తెలుసుకుని అది పాటించాలి, అది ఆచరించాలి. మనకి బ్రహ్మగారు అగ్నిసాక్షిగా కొన్ని విధానాలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అంటే అర్థం ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్షముల యందు నిన్ను నేను విడవను, అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. అందుకని నాతి చరితవ్య నాతి చరామి అని వరుడు ప్రమాణం చేస్తాడు. ధర్మార్థ కామ మోక్ష యందు తండ్రి చెప్తాడనమాట, నా కూతురు నీకు అప్పు చెప్తున్నానయ్యా, ఈ రోజు నుంచి కూడా నా కూతుర్ని ధర్మార్థ కామ మోక్షముల యందు నువ్వు ఎక్కడ విడిచిపెట్టకు అని మాట అగ్నిసాక్షిగా మాట తీసుకుంటాడు. అది ఎవరు పాటిస్తున్నారా అమ్మ? దీనివల్ల వాడు అక్కడ ఏ దోషణ అవుతున్నది? అగ్నికి అంటే దేవత ఎదురుగుండే ప్రమాణం చేసి వాళ్ళ ఆ వ్యవస్థనంతా కూడా విచ్ఛిన్నం చేసుకుంటారు. ఇంకోటి ఏమిటయ్యా అంటే పూర్వం వీరిద్దరి మధ్య ఒక ఇది ఉండేది. ఎక్కువ వయసు ఉంటే వీరిద్దరి మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వయసు చిన్నది ఉండడం ద్వారా ఒకే వయసు వాళ్ళం కదా అన్నటువంటి భావన అనేది కలుగుతుంది. అందుకే పూర్వం పెద్దలు సుమారుగా ఒక 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మధ్యలో తారతమ్యం ఉంచి వివాహం చేసేవారు. దానివల్ల ఏమిటి అంటే ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు గౌరవ అభిమానాలు పెరగడం ద్వారా వివాహ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అంటే మీరు అడిగారు కదా ఎందుకు అని కారణాలు, ఇవి రెండో కారణం. అదేవిధంగా మూడో విషయం ఏమిటి అంటే పురుషుడు నూతన వధువు అమ్మాయి ఇంటికి వస్తున్నది అంటే తన తల్లిదండ్రులను విడిచిపెట్టి పుట్టింటి విడిచిపెట్టి మెట్టినింటికి వస్తున్నది. మెట్టినింటికి వస్తున్నప్పుడు ఆ పిల్లవాడు ఎలాగ వస్తున్నది అంటే తన వంశాన్ని ఉద్ధరించడానికి వస్తుంది. ఆ పిల్ల ఏం చేస్తున్నది? తన వంశాన్ని ఉద్ధరించడానికి వస్తున్నది. పూర్వీకులంతా తరించాలి అంటే ఆ స్త్రీని ఇంటికి వచ్చి వంశాన్ని నిలబెట్టేది. కాబట్టి గృహలక్ష్మికి కంట తడిపెట్టిన ఇల్లు ఎప్పుడూ కూడా అభివృద్ధిలోకి రాదు. ఇది తెలుసుకోవాల్సినటువంటి సూత్రం. 4వ విషయం ఏమిటయ్యా అంటే వివాహం విషయంలో భార్య భర్తని గౌరవించాలి. ఎందుకంటే మనకి వివాహ వ్యవస్థల్లో కూడా అమ్మ మహాలక్ష్మి స్వరూపంగా వధువుని, మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి భావన చేస్తారు. వరుణ్ణి మహావిష్ణు స్వరూపస్య అని చెప్తూ తన కూతురైనటువంటి మహాలక్ష్మిని వరుడికి ఇస్తారు. అంటే అక్కడ భర్తకి భార్య గౌరవం ఇవ్వాలా లేదా? అందుకే భర్త అనే అర్థం ఏమిటి, దానికి మీనింగ్ ఏమిటి అంటే
భరించేవాడే భర్త. కాబట్టి బాధ్యతలంతా భరించేవాడే భర్త. కాబట్టి భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది ఇవ్వాలి. ఎందుకంటే నీ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు ఎవరిని నమ్ముకుంటూ వచ్చావు? భర్తను నమ్ముకుంటూ వచ్చావు. కాబట్టి ఆ భర్త అనేది దైవస్వరూపంగా భావన చేస్తూ, కొన్ని దైవస్వరూపంగా పక్కన పెట్టండి, భర్తని గౌరవంగా చూడడం ద్వారా ఆయనకి ఇవ్వాల్సినటువంటి, ఎందుకంటే భరిస్తున్నాడు, ప్రతి కష్టాల్లో సుఖాల్లో నన్ను భరిస్తున్నాడు, నన్ను ప్రేమాభిమానంతో చూస్తున్నాడు. కాబట్టి నేను కూడా ఆయన్ని అంతే గౌరవంగా అదే ప్రేమతో చూడడం ద్వారా మా ఇద్దరి మధ్య బంధం అనేది బలపడుతుంది అన్నటువంటి భావనతో ఆలోచిస్తే భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుందమ్మా. ఐదోది ఏమిటంటే ప్రధానంగా ఏంటి అంటే ఈగోస్కి వెళ్ళిపోతున్నారు. నేనెంత అంటే నేనెంత అన్నటువంటి భావనతో వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆ విధంగా భావన చేయకూడదు. శరీరాలు రెండు, ఆత్మ ఒకటే అన్నటువంటి భావనతో ఉంటే అసలు వివాహ విషయాల్లో గొడవలే రావు. ఇది యథార్థమైనటువంటి విషయం. శరీరాలు రెండు, ఆత్మ ఒకటే. నా మనసులో ఉన్నటువంటి, నా మనసులో నువ్వే ఉన్నావు, నీ మనసులో నేనే ఉన్నాను, మనం ఇద్దరం కలిసి ఒక కుటుంబాన్ని సాగిద్దామన్నటువంటి భావనతో ఉంటే విభేదాలే రావు. ఇది భావన కాదమ్మా, ఆచరణలో చూపిస్తే కావంటే చూడండి, మీరు ఆచరణలో చేసి చూడండి, ఖచ్చితంగా వివాహ వ్యవస్థల్లో అసలు ఇబ్బందులే రావు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొకటి, ఒకవేళ వివాహ విషయంలో బంధంలో ఏదో కాస్త ఇబ్బందులు వచ్చాయి, ఎప్పుడూ కూడా మూడో వ్యక్తిని ఎప్పుడూ కూడా ప్రవేశపెట్టద్దు. భార్యాభర్తలు మీ ఇద్దరే ఏదైనా విషయం తేల్చుకోవాలి. మూడో వ్యక్తి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. హిందీలో ఒక మాట ఉంది, తీన్ తిగాడే కామ్ బిగాడే అని. ఇప్పుడు ముగ్గురు వచ్చారు అంటే ఆ పని కాస్త చెడిపోతుంది. అందుకే ముగ్గురు వ్యక్తులు వెళ్ళకూడదు, ఏ శుభకార్యానికి వెళ్తే ముగ్గురు వ్యక్తులు వెళ్ళకూడదురా అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇద్దరు మనుషుల్లో ఒక వ్యక్తి మూడో వ్యక్తి దూరాడు అంటే ఆ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నం అవుతుంది అన్నటువంటి ఒక భావన. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఏదో కాస్త విభేదాలు వచ్చాయి, ఆ ఇద్దరు కూడా సామరస్యంగా కాస్త సమయం పాటించడం, అంటే కాస్త నిశ్శాంతిగా ఉండడం, చక్కగా లేకపోతే ఒక పుస్తకం మీద, లేకపోతే అలాగా సెల్ ఫోన్స్ వచ్చాయి కదా, ఈ సెల్ ఫోన్లోని ఈ విధంగా నేను బాధపడ్డాను అని కాస్త భార్య అనేది భర్తకి పంపించడం, భర్త అనేది భార్యకి పంపించడం ద్వారా ఓహో నా భార్య నేను ఈ విధంగా మాట్లాడడం వల్ల బాధపడింది అన్నటువంటి ఈ విధంగా చర్చ జరగడం ద్వారా ఒకరు తగ్గిపోయారు అనుకోండి, ఆ సమయానికి ఆ బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్న చిచ్చు వల్ల కారు చిచ్చు అయినట్లు చిన్న గొడవలకి ఇంత వ్యవస్థ, ఎందుకంటే ఈగో హట్స్ వల్ల సగం పైన వివాహ వ్యవస్థలన్నా కూడా చిన్నమైపోతున్నాయి. ఇది ఐదో కారణం. ఇంకా ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆడపిల్ల అంటే అక్కడ ఉండాల్సినటువంటి పిల్ల కదా, మీరు ఆడపిల్ల తాలూకు బాధ్యతలు ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఇది తల్లిదండ్రులకు ఉంది. పెళ్లి చేసేసేమంటే మాకు సంబంధం లేదని వదిలేయడానికి కూడా అవకాశం లేదు. వివాహం కానప్పుడు ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా పంచపక్ష పరవణాలు పెడతారు, లేనప్పుడు చద్దన్నం పెడతారు, ఒక అయిపోతుంది. ఈ ఆడపిల్లని వివాహం చేసి అత్తవారింటికి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ తల్లి ఫోన్ చేసి ఆడపిల్లతో మాట్లాడుతుంది, ఏమిటి అక్కడ జరిగాయి, అక్కడ ఏమిటి విషయాలు జరుగుతున్నాయి, నీ భర్త ఎట్లా ఉన్నాడు, నీ భర్త నేను బాగా చూసుకుంటున్నాడా, ఏమిటి భోజనం పెట్టారు. అదే నువ్వు పెళ్లి చేసి పంపించావు, నీ బాధ్యత అక్కడి వరకు అయింది. నీ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు పంచపక్ష పరవణాలు పెట్టు, నీకు అవకాశం ఉంటే శక్తి పసుపు కుంకుమ ఏం పెడతావో పెట్టు, లేదు పిల్ల తాలూకా శ్రేయస్ చక్కగా ఉందా లేదా ఆ విషయాలు తెలుసుకో, అంతే తప్ప భర్త ఏదో మాట్లాడాడని తల్లిదండ్రులు, ఆడపిల్ల తాలూకు తల్లిదండ్రులు ఆ విధంగా మాట్లాడుతూ తగ్గకు అని ఆ విధంగా చెప్పకూడదు. పిల్లని ఉసిగొలిపి చేయకూడదు. అమ్మా సరే ఆయన ఏదో అన్నాడు కదా, అల్లుడే కదా ఏదో అన్నాడు కదా, కాస్త సర్దుకుపో అమ్మా అని చెప్పడం ద్వారా పూర్వం అదే విధంగా ఉమ్మడి కుటుంబం, ఇంకొక ముఖ్య విషయం అమ్మా, ఉమ్మడి కుటుంబాలు ఉండడం ద్వారా భార్యాభర్తల బంధం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్వం ఉమ్మడి కుటుంబం ఉండేది, తల్లిదండ్రులు ఉండేవారు. ఇప్పుడు ఏమిటి ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. స్మాల్ ఫ్యామిలీ ఇస్ నాట్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. స్మాల్ ఫ్యామిలీ విల్ బి మెయింటైన్ పెయిన్ఫుల్ ఫ్యామిలీ. ఇది యథార్థమైనటువంటి విషయం. స్మాల్ ఫ్యామిలీ విల్ బి గెట్ పెయిన్ఫుల్. కాబట్టి తల్లిదండ్రులు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమిటి అంటే తల్లిదండ్రులు ఉండకూడదు, ఏవేవో లేనిపోని ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. ఆడపిల్ల వాళ్ళ అమ్మా నాన్న విడిచిపెట్టి మెట్టింటికి వస్తున్నది అంటే ఇక్కడ ఉన్న అత్తగారిని మావగారిని తల్లిదండ్రులుగానే భావన చేయాలి. కాబట్టి ఆ విధంగా నేను పుట్టినింటి నుంచి నా తల్లిదండ్రులు విడిచిపెట్టి అత్తవారింటికి వచ్చాను కాబట్టి నా అత్తగారు తల్లితో సమానం, అదేవిధంగా నా మామగారు కూడా తండ్రితో సమానం అని భావన చేస్తూ ఉండడం ద్వారా విభేదాలు అనేవి రావు. అదేవిధంగా అబ్బాయి కూడా మహావిష్ణు స్వరూపంగా నేను భావన చేసి వాళ్ళ అమ్మాయిని నీకు అందించాడు కాబట్టి అవతల తాలూకా ఆడపిల్ల తాలూకా తల్లిదండ్రులను కూడా అంతే గౌరవంతో నీ తల్లిదండ్రులుగానే భావన చేస్తూ
మెయిన్ ప్రధానంగా ఇరువైపులు అమ్మ. అంటే ఒక భార్య భర్త ఆడపిల్ల అయినా ఉండండి మగపిల్లడు అవనండి వారి వారి తల్లిదండ్రులని గౌరవ భావంతో చూడడం ద్వారా విభేదాలు అనేవి రావు. ఆడపిల్ల తాలూకు తల్లిదండ్రులు వీలైనంత వరకు సర్దుకుపో అని చెప్పడం, లేదు ఇంకా బాగా ఇబ్బంది కలిగితే అల్లుడిని కూర్చోబెట్టి, అల్లుడు గారు మీరు ఈ విధంగా కాస్త ఇబ్బందులు కలగకుండా మా అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే కదా ఇచ్చాను అని సామరస్యంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అనేవి రాదు. అదే ఇదే ఏమల్లుడు ఏమి ఇచ్చేస్తాం వచ్చేస్తాం నీ మీద కేసు పెడతాం గొడవలు పెడతాం అంటే ఏమవుతాయమ్మా? వివాహ వ్యవస్థలని కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇంకోటి, ఆడపిల్ల మీరు అత్తవారింటికి పంపించారు, అల్లుడు శక్తి ఉన్న రోజు చక్కగా పంచపక్ష పరమన్నాలు పెడతాడు, లేని రోజు చద్దన్నం పెడతాడు. అంటే దానికి ఉన్నప్పుడు ఇచ్చేసారని చెప్పి తల్లి వీలైతే మంచి మాటలు చెప్పాలి, లేదు అంటే సర్ది చెప్పుకుని పిల్లని ఇచ్చేసుకోవాలి తప్ప ముసిబొడపడం వల్ల ఇబ్బందులు కలిగి ఆ వివాహ వ్యవస్థలంతా కూడా విచ్ఛిన్నం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా యువతల అబ్బాయి వైపు ఇద్దరు వైపులు కూడా నేను మాట్లాడుతున్నాను. అబ్బాయి విషయంలో కూడా వచ్చినటువంటి కోడలు అక్కడ కూడా ఏమవుతున్నదంటే అమ్మా నీ కూతుర్నేమో వేరే ఇంటికి ఇస్తున్నావు, నువ్వు కోడల్ని తెచ్చుకుంటున్నావు. కోడలు అంటే కోడల్ని కూతురుగా భావన చేయట్లే, అత్తగారు వచ్చేసరికి కొంచెం ఒక ప్రమోషన్ లాగా వచ్చినట్లు గర్వంగా ఫీల్ అవుతున్నారు. అది ఆ విధంగా ఫీల్ అవ్వడం అనేది అంత శ్రేష్టమైనటువంటి వ్యవహారం కాదు. పుట్టింటి విడిచిపెట్టి మెట్టినింటికి ఒక పిల్లని ఇంటికి వస్తున్నది అంటే నువ్వు కూతురుగానే భావన చెయ్యాలి తప్ప కోడలే ఆఫ్ కోర్స్, కానీ కూతురుగానే భావన చేస్తే పరస్పరం అమ్మ వివాహ బంధం అంటే ఒకటే అమ్మ, పరస్పర ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకుంటే ఎలాంటి గొడవలు రావు. పరస్పరం ప్రేమాభిమానాలు ఇచ్చుకోవాలి. పుట్టింటి నుంచే ఆ కోడలు అత్తవారింటికి వచ్చింది, తన ఇంటికి వచ్చినప్పుడు అత్తగారు ఎట్లా చూడాలి? ఆ కోడల్ని కూతురు భావనతో చూడాలి, మామగారు ఎట్లా చూడాలి? కూతురు భావనతోనే చూడాలి. ఎందుకంటే నీ వంశాన్ని నిలబెడుతున్నది, నీకు మనవడిని ఇస్తున్నది, మనవరాల్ని ఇస్తున్నది. కాబట్టి చక్కగా నూరు చక్కగా కలకాలం చక్కగా ఉండండమ్మా అని కోడలికి వీలైనంత వరకు సపోర్ట్ చెయ్యాలి. అదేవిధంగా కోడలు కూడా అత్తగారిని తల్లి భావనతో చూడడం ద్వారా ఇబ్బందులు కలిగే పరిస్థితులు రావమ్మ. మధ్యలో ఏమైనా వచ్చినా సర్దుకుపోతూ ఉండడం ద్వారా వివాహ బంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఆ బంధం అనేది ఇదవ్వదు. ఇంకొక విషయం ఏమిటి అంటే నేటి సమాజంలో ప్రస్తుతం అన్ని జాతకాలు మీరు ఇందాక చెప్పినట్లు అన్ని జాతకాలు పడినప్పటికీ అన్ని ఇదైనప్పటికీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యన కొన్నాళ్ళు ప్రైవసీ అంటూ ఒకటి ఉండాలమ్మ. వాళ్ళకంటూ స్వేచ్ఛగా కొన్నాళ్ళు వదలడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. తద్వారా ఆ బంధం కూడా బలపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే పూర్వం ఏం చేసేవారయ్యా అంటే వివాహం అయిన తర్వాత పుట్టబోయే సంతానం మంచిగా పుట్టాలి అని వీళ్ళందరినీ హనీమూన్ ట్రిప్ అని ఇప్పుడు పెట్టారు. పూర్వం ఏముండేది అంటే వివాహం అయిన తర్వాత 16 రోజులు పండగ అయిన తర్వాత పుణ్యక్షేత్రాల దర్శనానికి పంపించేవారు. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రాలు దేవాలయాలు దర్శనం చేసుకోవడం ద్వారా ఆ వైబ్రేషన్స్ అనేవి దంపతులు ఇద్దరి మీద పడి ఏమైనా వీళ్ళు జాతక సంబంధమైనటువంటి దోషాలు వీళ్ళు ఏమైనా ఉన్నా, అదేవిధంగా వివాహ విషయంలో ఏమైనా లోటుపాట్లు జరిగినా, వీరి గ్రహ దోషాలు ఏమైనా ఇబ్బందులు అయినా ఉన్నా ఆ దోషాలన్నీ పోయి ఆ దంపతులు ఇద్దరు ఒకటవుతారనే భావనతో వాళ్ళిద్దరికీ వివాహం చేసిన తర్వాత పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారా చెప్పి పంపించేవారు. కానీ దౌర్భాగ్యం ఇప్పుడు ఏంటి అంటే పుణ్యక్షేత్రాలు పోయి హనీమూన్ ట్రిప్పు ఈ ట్రిప్పు ఉన్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ట్రిప్పులు అనేవి కొత్తగా పెట్టుకున్నటువంటిది, అనాదిగా వచ్చింది ఏమిటయ్యా అంటే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి అనేవారు. శ్రీశైలం వెళ్ళమనివారు, లేదు అంటే భద్రాచలం వెళ్ళేవారు. భద్రాచలం సీతారాములకు ఇద్దరు కలిసి వెళ్ళి సీతారాములు రండిరా అని చెప్పేవారు పూర్వం. ఈ విధంగా ఉండేది వ్యవస్థ. ఇప్పుడు అవన్నీ విచ్ఛిన్నమయ్యి హనీమూన్ ట్రిప్ అని పనికిమాలినవన్నీ అంటే ఈ విధంగా దేవాలయ దర్శనం చేసుకోవడం ద్వారా ఆ వివాహ సంబంధమైనటువంటి ఆ చక్రంలో వైవాహిక జీవనంలో సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉన్నా, ఎందుకంటే ఎంత జ్యోతిష్యులు చూసినప్పటికీ అమ్మ జ్యోతిష్యుల మీద కూడా గ్రహాలు ఆధారపడి ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఏమైనా కాస్త దృష్టిలో ఏమైనా లోపంలో ఏమైనా చూసినప్పటికీ ఆ దోషాలు ఏమైనా ఉంటే పోవడానికి, వివాహ విషయంలో ఏమైనా దోషాలు ఉంటే పోవడానికి, అదేవిధంగా ముహూర్త విషయంలో దోషాలు ఉంటే పోవడానికి, ఇవన్నీ కూడా అదేవిధంగా నూతన దంపతులకి కనుదృష్టి పడుతుంటుంది, నరుల దృష్టికి నలరాయన బద్దలైపోతుంది అంటూ ఉంటారు. ఇద్దరు ఆది దంపతుల్లాగా ఉన్నారు, చక్క చిలక గోరింకల్లాగా ఉన్నారు అన్నటువంటి చాలామంది అంటూ ఉంటారు. ఆ దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతూ ఉంటాయి. కాబట్టి క్షేత్ర దర్శనం అనేది పూర్వం చేయమనేవారు. వివాహ వ్యవస్థలు ఈ విధంగా పాటించడం ద్వారా వివాహ బంధం అనేది బలంగా ఏర్పడుతుంది, వివాహ వ్యవస్థ అనేది అనుకూలంగా మారుతుందమ్మా. ఇంకొక విషయం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా అక్కడి మాత్రం అనుకోవాలి, ఒకసారి ముడి పడిన తర్వాత ఆ బంధం తెంపుకోవడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఎందుకు అంటే ఈ జన్మకే నీ భర్తని, ఈ జన్మకే నీ భార్యని, వచ్చే జన్మకే ఎవరో అన్నటువంటి భావన కలిగితే ఆ భావనతో ఆ యొక్క ఆలోచనతో ఆలోచిస్తే అసలు వివాహ బంధాలు తెగడానికి అవకాశం అనేది లేదు. ప్రతి స్త్రీకి కూడా వివాహం అయిన తర్వాత ప్రతి ఆడపిల్లకి కూడా తండ్రి అంటే చాలా ఫేవరెట్ హీరోగా భావన చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి అబ్బాయి కూడా
తల్లి చూడాలన్నటువంటి భావనలో ఉంటుంది. అంటారు కార్యేషు దాసి కరణేషు మంత్రి బోధ్యేషు మాత అని. చిన్న ఆడపిల్ల ఆ పిల్లాన్ని కోర్సు వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయ్యి ఉండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ ఆ వచ్చినటువంటి ఆడపిల్ల భర్తని తల్లిలాగా చక్కగా భోజనం పెట్టి తల్లిలాగా చూసుకుంటూ కార్యేషు దాసి కరణేషు మంత్రి బోధ్యేషు మాత చక్కగా మంచి సలహాలు ఇస్తూ ఈ విషయంలో ఒక ధైర్యం చెప్పి ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నవదంపతుల్లాగే ఉంటారు. అదేవిధంగా ఆ వచ్చినటువంటి ఆడపిల్లని భర్త అనేవాడు ఒక తండ్రిలాగా చూసుకుంటూ ప్రతి కష్టంలో సుఖంలో నేను ఉన్నాను, నువ్వు భరోసా ఇస్తూ నేను నీకు ప్రతి విషయంలో నీకు ఉన్నాను, నువ్వు భయపడకు అంటూ ధైర్యం ఇస్తూ ఉంటే ఏ వివాహ వ్యవస్థలు ఇదవుతాయమ్మా. జాతకాలు పడనప్పటికీ కూడా ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు, ఎప్పుడూ కూడా నవ దంపతుల్లాగే ఉంటారు. ఇంకొక విషయం అమ్మ, ప్యాకేజెస్ కావాలి, ఇంత ధనం అంటూ ఉండాలి, ఇంత ధనం అంటూ ఉండాలి అన్నటువంటి భావన ప్రతి దీంట్లోని కూడా ఉంటున్నది. నేను ఒక్క మాట నేను చెప్తాను. సపోజ్ ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, మంచి ప్యాకేజీలో ఉన్నాడు. అదే జీవిత పర్యంతం అదే ప్యాకేజ్తో ఉంటాడా? ఉంటాడు కదా. వాడు ఒక నెలకు ₹20,000 ₹30,000 సంపాదిస్తున్నాడు. వాడు అదే దీంట్లో ఉండిపోతాడని చెప్పడం వాడు అదృష్టం మాట. వాడు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఈ ₹1,00,000 సంపాదించేవాడు వీడికి ఏదైనా వ్యసనాలు ఉండొచ్చు. వాడు అదే ₹1,00,000 సంపాదించవచ్చు, కానీ వాడికి ఏ వ్యసనాలు ఉన్నాయో ఏమిటో మనకి ఏం తెలుస్తుందమ్మా. అదేవిధంగా ఈ ₹30,000 సంపాదిస్తున్న వాడికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. పిల్లడు ధనం ప్రధానం కాదు. ఇది ఆడపిల్లలకే నేను చెప్తున్నాను, మగపిల్లలకే నేను చెప్తున్నాను. ఏమిటంటే ఆ మగపిల్లలు భార్య అందంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా కాదు. చక్కడైనటువంటి మనస్సు అనేది ఉంటే ఆటోమేటిక్ వివాహ బంధం అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. తను అర్థం చేసుకున్నటువంటి భార్య అనేది కలిగితే అంతకన్నా జీవితం అనేటువంటి అదృష్టమైనటువంటి జీవితం అనేది ఇంకోటి ఉండదు. అదేవిధంగా ఆడపిల్లలు కూడా వచ్చిన భర్త అనేవాడు మినిమం పోషణ అర్థం డబ్బు సంపాదించుకుంటూ కాస్త ఆస్తులు ఏదో చిన్నగా ఏదో కోట్లు ఉండాలి, బిల్డింగులు ఉండాలి, విల్లాలు ఉండాలి అటువంటి ఆలోచన కాకుండా, ఎందుకంటే విల్లాలు ఉన్న వాళ్ళు కూడా గృహస్థితి బాగా ఇదైతే విల్లాలు అమ్ముకున్న పరిస్థితులు కూడా ఎన్నో చూస్తూ ఉంటాను. కాబట్టి అది పరిస్థితి. వచ్చినటువంటి భర్త తను జాగ్రత్తగా చూసుకునేవాడయి ఉంటే చక్కగా వివాహ వ్యవస్థలు చేసుకోవచ్చమ్మా. ఈ విధంగా వెళ్తే వివాహ బంధాలన్నీ కూడా బాగుంటాయి. అందరూ కూడా కలిసి చక్కగా ఉంటారు. యువతల తల్లిదండ్రులు ఇద్దరు ఇరువైపుల తల్లిదండ్రులు కూడా చక్కగా ఉంటారు. ఈ విధంగా ఉంటే ఇద్దరి మధ్యన కూడా ఎలాంటి ఎలాంటి విభేదాలు రావు. జాతకాలు బాగున్నప్పటికీ బాగోలేనప్పటికీ కూడా ఎలాంటి విభేదాలు కూడా జరగవు. గురుగారు చాలా అంటే చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు గురుగారు. స్వస్తి, శుభమస్తు.